వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో హల్వా అండి. ఏంటి సగ్గుబియ్యంతో హల్వా అనుకుంటున్నారా? నిజంగా టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేకాకుండా దీన్ని చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి దీన్ని. ఒకసారి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది. ఇప్పుడు ఆ తయారీ విధానం ఏంటో తెలుసుకుందామా? ముందుగా ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలండి. మనం దీనికి పెద్ద సగ్గుబియ్యాన్ని తీసుకోవాలన్నమాట. ఎందుకంటే పెద్ద సగ్గుబియ్యం అయితేనే మనకు హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మనం 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇందులో సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ పోసుకుని దీన్ని మనం 3 నుండి 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇలా నానిన తర్వాత మళ్ళీ సగ్గుబియ్యాన్ని కడగవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ముందే మనం శుభ్రం చేసుకున్నాం కాబట్టి మనం ఈ సగ్గుబియ్యాన్ని డైరెక్ట్గా మనం మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తటి పేస్ట్లా పట్టుకోవాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక బౌల్ తీసుకుని 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. 1 కప్పు బెల్లం ఎందుకని చెప్తున్నానంటే నేను ఇక్కడ సగ్గుబియ్యం 1 కప్పు తీసుకున్నాం కాబట్టి మనకి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు బెల్లం అన్నమాట. ఇప్పుడు మనం 1 కప్పు బెల్లానికి 2 కప్పుల వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకుని దీన్ని మరిగిస్తే సరిపోతుంది. పాకం రానివ్వవలసిన అవసరం లేదండి. ఈ నీళ్లు మరిగిన తర్వాత మనం దీన్ని కూడా ప్రక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 నుండి 3 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకుందాము. ఇవి కూడా వేగిన తర్వాత ఈ రెండింటిని ప్లేట్లోకి తీసుకుని ప్రక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా సగ్గుబియ్యం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ను వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోకూడదు. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే కనుక అడుగంటేస్తుందండి. అందుకని మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ సగ్గుబియ్యం పేస్ట్ని మనం వేయించుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే మనం ముందుగా బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ బెల్లం పాకాన్ని వేసుకుని మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే కలపకపోతే కనుక ఉండలు కట్టేస్తుంది. అందుకని మనం కంటిన్యూస్గా దాన్ని కలుపుతూనే ఉండాలి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. తర్వాత ఏం చేయాలంటే ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకున్నా కూడా మనం చక్కగా దీన్ని కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఏం చేయాలంటే మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం హల్వా రెడీ అయినట్లే. మరి నేను చెప్పినట్లుగా మీ ఇంట్లో కూడా ట్రై చేస్తారు కదా, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా టేస్టీ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.